మెడికల్ ఆఫీసర్ సార్ గారు అయినటువంటి డాక్టర్ శివప్రసాద్ సార్ గారిని కూడా వేదిక నెలకొల్చవలసిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. ప్లీజ్ కమాండ్ బై డాస్ మేడం. మొదటగా నెక్స్ట్ కోనేటి శ్రీ నెక్స్ట్ అమ్మవరం లక్ష్మీదేవి వచ్చి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాలి. కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు అందింది. అందరికీ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి 1వ వార్డు వచ్చేసిన అక్కగారికి, అవ్వగారికి, అన్నగారికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ. మన దివంగత నేత, మన ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి సార్ గారు గతంలో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజైనా కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ, ఆ యొక్క 108 వెహికల్స్ గురించి కానీ, దాని యొక్క అభివృద్ధి గురించి కానీ ఏనాడే కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రీతం నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3650 కిలోమీటర్లు నడిచి అందరి యొక్క సంక్షేమ పథకాలు ఏమేమైతే అవ్వాతాతలకు కానీ, రైతులకు కానీ, అలాగే స్కూల్కు సంబంధించేది కానీ అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఒక్క 56 నెలల్లో పూర్తిగా మీరందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ గురించే ఫస్ట్ మాట్లాడుకుందాం. పెన్షను గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉండి కేవలము 2-3 నెలల ముందే 2000 రూపాయలు చేసినారు. అంటే అంతకుముందంతా 1000 రూపాయలే ఉన్నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినాడో ప్రతి సంవత్సరం 250 రూపాయలు నేను పంచుతానని చెప్పేసి దాని ప్రకారం కూడా ఈ మధ్యనే జనవరి నిన్న 1వ తారీఖున 3000 రూపాయలు మీరు తీసుకోవడం జరిగింది. అట్లా సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చినాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లే అమ్మఒడి కూడా ఎంతమందితో అమ్మఒడి పడతా ఉంది. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగుతూ ఉంది. కేవలం ఒక ఫస్ట్ ఈ యొక్క 41 వార్డులో మన వార్డు గురించే మాట్లాడుకుందాం. ఈరోజు మన వార్డులోనే ఉన్నాం కాబట్టి మన వార్డులో 1052 హౌసెస్ ఉన్నాయి, 1052 ఇళ్ళు ఉన్నాయి. దానికి కానీ ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది 1020. అంటే కేవలం 32 మంది ఇళ్ళు మాత్రమే. వాళ్ళకు కూడా ఎక్కువ భూమి ఉందో వాళ్ళ అర్హత లేదు కాబట్టి ఆ 32 కూడా ఇవ్వడం లేదు. అంటే దగ్గర 99% ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినాయి. ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ విధంగా రావడం అనేది ఎక్కడే కానీ మేమైతే ఇక్కడ ఈ ఏళ్ళు రాజకీయంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడే కానీ మేము చూడలే. పోనీ మొన్న 5 లక్షల రూపాయలు ముందుగా మన ప్రభుత్వం ప్రకటించింది ఆరోగ్యశ్రీ కార్డులకు. ఇప్పుడు 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 25 లక్షలు అంటే ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇంతకుముందు 1059 జబ్బులు ఉంటే ఈరోజు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
3257 వ్యాధులకు. అంటే అసలు మన ఒంట్లో ఇన్ని వ్యాధులు ఉంటాయనేది మనకే తెలియదు. అంటే 3257 వ్యాధులు ఏదొచ్చినా కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలు, సంవత్సరానికి 25 లక్షలు. అంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటే ఈ 5 ఏళ్లకు 1,25,00,000 రూపాయలు. ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిందేదే. ఎప్పుడైనా మీరైనా సరే ఇన్ని ఏళ్ళు ఉంటే, ఎక్కడైనా సరే ఇన్ని ఏళ్ళు ఉండి మీరందరూ కూడా ఎన్నో ప్రభుత్వాలకు ఓటేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? అసలు విన్నారా? చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా గమనించింటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. బాగా ఆలోచించండి అక్క మీరందరూ కూడా. అలా టైంలో ఈ 3 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఏదైతే 2019లో మాట ఇచ్చినాడో, ఫస్ట్ ఒకటే మాట చెప్తాం. 2019లో ఏమని మాట ఇచ్చినాడు మన నాయకుడు? నేను ప్రతి ఒక్క ఇంటింటికి వాటర్ ఇవ్వకపోతే నేను 2024లో నేను పోటీ చేయనని చెప్పి మాట చెప్పినాడు. ఈరోజు 165 కోట్ల రూపాయలతో మొత్తం అంతా కూడా వాటర్ పైప్ లైన్ అంతా కూడా ప్రొద్దుటూరు అంతా కూడా రావడం జరుగుతూ ఉంది. మీరే కళ్ళతో చూస్తూ ఉన్నారు, వర్క్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ నీళ్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి మొత్తం 41 వార్డుకి వస్తూ ఉంది. మీరందరూ కూడా బాగా గమనించండి. అదొకటి. రెండోది, మన ప్రొద్దుటూరులో ఎంతో కొన్ని ఏళ్ల తరబడి మార్కెట్ మొత్తం అదంతా కూడా ఏం బాగలేకుండా ఉంటే ఆ మార్కెట్ కూడా 53 కోట్ల రూపాయలతో కేవలం ఆడవారికి అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆ మార్కెట్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ అంత పెద్ద మార్కెట్ అనేది నేనైతే చూసి ఎరగల. అది రెడీ అయినప్పుడు మీరందరూ మళ్ళీ పోయి కూరగాయలు కొనేటప్పుడు ఆ రోజు యొక్క రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క విలువ మీకు అందరికీ తెలుస్తుంది. ఆహా, ఈ విధంగా కట్టారా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి మార్కెట్ అద్భుతంగా ఉంది అని చెప్పేది మీకు అందరికి కూడా తెలుస్తుంది. దగ్గర 50% ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఇంకా నడుస్తూ ఉంది. అలాగా మొత్తం ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఎత్తుకున్నాం. మన పల్లవరంలో 24, మొత్తం ఈ ప్రొద్దుటూరుకి 24,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. మన బల్లారంలో మాత్రం 10,000 ఇల్లు, అట్లా మీనాపురము, అటపోతే రామేశ్వరం సైడు, ఇట్లా మొత్తం 24,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు 10,000 మన బల్లారం సైడ్ పొలాలన్నీ కూడా ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలు అవుతూ ఉన్నాయి. అదే కానీ ఇక్కడికైనా జగనన్న కానీ రాకపోతే మనకు అంత విలువ ఉండేదా? ఈరోజు అక్కడ కరెంటు, రోడ్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇల్లు కూడా దగ్గర 50% కంప్లీట్ అయినాయి. నిర్ణయం 50% కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి. అదంతా అయిన తర్వాత ఆ రోజు ఆ లైటింగ్ అదంతా చూస్తే ప్రొద్దుటూరు పట్టణం ఏ విధంగా లైట్లో మెలిమెలాడుతుందో ఆ విధంగా కూడా అది మెలిమెలాడుతుంది ఆ యొక్క జగనన్న కాలనీ. కాబట్టి మీరందరూ కూడా బాగా గమనించండి. గత ప్రభుత్వం వాళ్ళకు ఇప్పుడున్న మన ప్రభుత్వానికి గతంలో 30 సంవత్సరాలు చాలా వరకు ఇక్కడ ఎవరో కాదు, నంద్యాల వరదారెడ్డి గారే, ఆయన గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన కూడా మళ్ళీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఏ రోజైనా సరే అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచన చేసినాడా? ఎప్పుడు చేయలే. ఎక్కడే కానీ ఒక చిన్న అభివృద్ధి కూడా చేయలే. వచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఎన్నికపోయినాయి. కానీ ఈరోజు మన నాయకుడు దగ్గర ప్రొద్దుటూరు పట్టణానికి 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా బాగా గమనించాలా. ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మళ్ళా తగునమ్మ అని చెప్పి మళ్ళా ఎలక్షన్లో నిలబడేదానికి వచ్చి అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. అక్కగారు బాగా మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మాటలకి మీరు పొరపాటు పడితే నేను చెప్తున్నా, ఇదే వేదిక మీద మనకి ఏదైతే సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి బాగా ఆలోచన చేయండి మీరందరూ కూడా. మేము వాళ్ళ మాట అబద్ధాలు చెప్పడంలా, మేము అభివృద్ధి గురించి చెప్తున్నాము, వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏది అబద్ధము, ఏది అభివృద్ధి? మేమే కళ్ళబొల్లి మాటలు చెప్పడంలా, మీ కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉంది మీ కళ్ళకు మేము చేసిన అభివృద్ధి. అలాగే ఓన్లీ మన వార్డుకు వస్తే 2,80,00,000 రూపాయలు అన్ని సిమెంట్ రోడ్లను కూడా వేయడం జరిగింది. నాడు నేడు కింద కూడా ఈ వెనకాల పడికి 35 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా బాగా అభివృద్ధి ఇప్పుడు నడుస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోతుంది త్వరలో, 1 నెల 2 నెలల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అట్లా మొత్తం మన వార్డుకు 2,80,00,000 కేవలము
ఈ యొక్క సిమెంట్ రోడ్లకే ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి మన వాటికి 35 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి అక్క. త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి 2 నెలల్లో. కాబట్టి మీరందరూ కూడా గతంలో మనకు 1146 మెజార్టీ ఇచ్చినారు. ఇసురు మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ 1500 కంటే ఎక్కువ మెజార్టీ మీరందరూ ఇస్తారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి అందరూ కూడా నమస్కారం చెప్తా ఉన్నా.